ఒకే ఒక గంటలోనే అసలు మొత్తం తారుమారైపోయిందండి మా ఇంటి పరిస్థితి. అజిత్ సింగ్ నగర్‌లో ఎప్పుడు వరదలు రాలేదండి. మహా అయితే వానలు పడినప్పుడు రోడ్లు నిండుతాయి. ఒక గంట, 2 గంటలయింది అనంటే అసల నీరు ఎటెళ్ళిపోయిద్దో తెలీదు, ఎళ్ళిపోద్ది. మొత్తం మామూలయిపోతది. అందువల్లేమో అసలు ఐడియా లేదు. ఇంతగా నిండిపోయిద్ది అని. ఎప్పుడో ఆ బుడమేరు వంతెన పక్కన అటు ఇటు పాపం బాగా వరద వచ్చింది, మునిగిపోయినియి అని వింటము, టీవీలో చూడటమే గానీ, ప్రత్యక్షంగా మా పరిస్థితే ఇలా ఉంటది అనైతే మేము కల్లో కూడా అనుకోలేదండి. అప్పటికి మా ఇల్లు 4 అడుగులండి. 4 అడుగులు అన్నంత ఎత్తుంటది. ఎందుకనంటే 6 మెట్లుంటాయి మొత్తం మాకు. పైకెక్కాలంటే మా ఇంటికి. 4 అడుగులుంటది ఈజీగా హైటు రోడ్డు మీద నుంచి. ఆ 4 అడుగులు కాకుండా ఇంట్లోకి ఇంకో 4 అడుగులంత నీరైతే వచ్చిందండి. ఫస్ట్ అయితే ఒక 2 అడుగులంత నీరే వచ్చింది ఇంట్లోకి. సరే ఇంకా రాదేమో, ఇంకా ఆగిపోయిద్దేమో అనుకున్నాము. కారు అలా అలా చూస్తుండగానే మునిగిపోయిందండి అసలు కారు. మా కారు మేమేం చేసాము అనంటే లాస్ట్ నైటే మేము బయటికెళ్ళాము. మా వారు ఏం చేశారంటే అక్కడ కారు వేరే వాళ్ళు పెట్టేసరికి రోడ్డు చివర పెట్టారు మా కారు. అసలు కార్నర్ అయ్యేసరికి అటు నీరు, ఇటు నీరు మొత్తం ఇదైపోయి మా కారు ఇంకా డ్యామేజ్ అయిపోయిందండి. ఈ అసలు ఇల్లు ఇటు చూసి, ఇటు సర్దుకొని ఇటొచ్చేలోపు మళ్ళీ నీరు పెరిగిపోతుంది. ఈ గోడ ఇలా కనపడుతుంది గదండీ మీకు. ఇంక ఇదే మాకెక్కువ అమ్మో! ఇంక గోడ ఇంక కనపడిద్దా లేదా అనిపిచ్చి, ఇంక గబగబా ఎళ్లి లోపల సర్దుకోవడం స్టార్ట్ జేసి, సరే ఏదో రకంగా సర్దుకుందామని చెప్పేలోపు సోఫా లెగిసిపోతుందండి. సరే సోఫాని దివాన్ కాట్ మీద పెట్టాము. అసలు సోఫా మా మరిది టేకుది కావాలని ఆయన చేయించుకున్నారండి. బరువుగా ఉంటది. చాలా బరువుంటది. అలాంటిది కూడా లెగిసిపోయిందండి. డబుల్ కాట్ మంచము. సరే డబుల్ కాట్ మంచం లెగిసిపోతుందని చెప్పేసేసి దాని మీద పరుపు నిలబెట్టేసేసి దివాన్ కాట్ పరుపు తీసుకెళ్ళి దాని మీద పెట్టి మొత్తం అండి ఏ బరువుందో ఆ బరువంతా తీసుకెళ్ళి పెట్టాము డబుల్ కాట్ మంచం మీద. ఇది అత్తమ్మ పడుకునే మంచము. సరే కొద్దిగా తడవట్లేదులే, ఇది ఇంక తడవదులే, ఇంక ఆగిద్ది నీరు అనుకుంటే అసలు ఆగలేదండి నీరు. చూస్తుండంగానే అసలు నీరు పెరుగుతానే ఉంది. అయినంత వరకు సామాను తీసుకెళ్ళి పైన పెడుతున్నాము. లేదంటారా అరల్లో పైన సర్దుకుంటా వస్తున్నాము. ఇంకా మంచాన్నయితే ఏం చేయలేకపోయాం మా మరిది మంచాన్ని. ఆ మంచం కూడా తేలిపోయిందండి నీళ్ళల్లో. 4 అడుగుల నీరు వచ్చింది. ఖచ్చితంగా 4 ఫీట్ అయితే లోపల కూడా వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తుందయితే గనక ఖచ్చితంగా నడుం దగ్గరకున్నప్పుడు వాటర్ ఇది. ఆ తర్వాత ఇంకా మంచం కూడా మునిగిపోయింది. ఇంకా మంచం కూడా మునిగిపోవడం ఇంక లేదు పరిస్థితి, ఇంకా బాగా పెరిగిపోద్ది అనిపించి ఇంక ఎక్కడ వదిలేసి పైకెళ్ళాల్సొచ్చిందండి. ఎందుకనంటే అప్పటికే నడుం దగ్గరికి వస్తున్నాయి వాటరు. ఇంకా ఈ ప్లాస్టిక్, స్టీల్ గిన్నెలు ఇవే కదా ఇంకా ఏం చేయలేము అనేసి ఇంకా వెళ్ళిపోయాము. విషయం ఏంటంటే దివాన్ కాట్ మీద సోఫా పెడితే మేము 2 రోజుల తర్వాత కిందకొచ్చి చూస్తే దివాన్ కాటు, సోఫా కూడా లెగిసి నిలబడి ఉన్నాయండి వాటర్‌లో. అంటే తేలిపోయినాయి. ఫ్రిడ్జ్‌ని అసలు ఎక్కడ పెట్టాలో తెలియలేదండి. ఫ్రిడ్జ్ మొత్తం తేలిపోతానే ఉంది. మంచం మీద పెట్టాము. మంచం మీద నుంచి పక్కకొచ్చేస్తుంది ఇది. సరే అని చెప్పి మళ్ళీ తీసాము. మళ్ళీ పెట్టాము. అసలు మంచానికి కింద రాళ్ళు పెట్టి మంచం పైకి లేపాము. లేపి ఫ్రిడ్జ్ పెట్టాము. అయినా కొద్దిసేపటికి మొత్తం తేలిపోతున్నాయి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ డబుల్ కాట్ మంచం మీద పెట్టాము. అసలు చూస్తుండగానే మొత్తం మారిపోయిందండి. పాపం అజిత్ సింగ్ నగర్‌లో అందరి పరిస్థితి ఇదే. కాకపోతే ఏంటంటే కొన్ని ఎత్తుండే ప్లేస్‌లు ఉన్నాయి కదండీ. అంటే ఇప్పుడు మనకి స్మైల్ హాస్పిటలు, ఈ రోడ్లు ఏంటంటే మెయిన్ రోడ్లలో కాస్త మెరగ్గా ఉంటాయి రోడ్లు. దానివల్ల అక్కడ కొద్దిగా తక్కువ ఉంది కానీ లోపల వైపు కృష్ణ హోటల్ సెంటర్ దగ్గర నుంచి అయితే చాలా ఎక్కువ ఉందండి వాటరు. మాకు ఇవాల్టికి 8 రోజులు అవుతున్నా ఇప్పటికి రోడ్డు మీద మోకాలు దాకా ఉంది నీరు. అదే స్మైల్ హాస్పిటల్ దగ్గరికెళ్తే అసలు నీరు లేదు, కంప్లీట్‌గా తగ్గిపోయింది. అరికాలుకి మాత్రమే తగులుతుంది కొద్దిగా వాటర్. అది నాకు తెలిసి తగ్గిపోయి ఉండుండొచ్చు ఇప్పుడు. నేను పొద్దున్న మా వారు చెప్పిన ప్రకారం అయితే అక్కడికుంది. కొద్దిగా ఉన్నాయి అక్కడ, వాటర్ లేవన్నారు. అసలు ఈ కారైతే పూర్తిగా మునిగిపోయిందండి. అటు గోడ, ఇటు గోడ ఇంకా కనపడట్లా. మొత్తం ఏకమైపోయింది. పెద్ద దొంగైతే నీళ్ళలో తేలుతా ఉంది. అటువైపు పార్క్‌లో ఉండే దొంగ.
అసలు గోడ ఎక్కడుందో తెలియలేదండి. అలా మునిగిపోయింది. మొత్తం అటు ఇటు ఈక్వల్ అయిపోయింది. ఇల్లు సగానికి నీరొచ్చేసేసి. అసలు ఎప్పుడూ అనుకోలేదండి ఇంత వాటర్ అయితే వస్తది అనేసి. చాలామంది చాలా నష్టపోయారండి. మాదైతే 2 బళ్ళు, కారు, ఇంట్లో అయితే వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, టీవీ మటుకు పైకి తీసుకురాగలిగాము. డబుల్ కాట్ మంచమే, సోఫాల, దివాన్ కాట్ ఒక్కటి కాదండి. అన్నీ నాశనం అయిపోయినాయి.